గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ఒక కొత్త ప్రోడక్ట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మన డే టు డే యూజ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ క్లీనింగ్ బ్రష్ అనమాట. సో ప్యాకేజింగ్ మీరు ఒకసారి చూడొచ్చు ఎలా ఉందో. దీని ఫీచర్స్ కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ కాబట్టి కంప్లీట్లీ యూఎస్బి ఛార్జింగ్ వస్తుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది, లైక్ ఛార్జింగ్ ఎంత పర్సెంట్ ఉంది, మనం ఏ లెవెల్లో యూజ్ చేస్తున్నాం అనేది. ఇది వచ్చేసి మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇస్తారు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయన్నమాట. బ్రషెస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాం. సో ఓవర్లుక్ అయితే మీరు చూడండి. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమేమి ప్రోడక్ట్ ఐటమ్స్ వచ్చాయి. దీంట్లో వచ్చేసి మనకు ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చింది, ఎలా యూజ్ చేయాలని చెప్పి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దీంట్లో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ వచ్చాయన్నమాట. ఒకటి వచ్చేసి ఫ్లాట్ బ్రష్, ఇంకోటి రౌండ్ బ్రష్, ఇంకోటి స్మాల్ రౌండ్ బ్రష్ వచ్చింది. ఇది మూల కార్నర్స్లో యూజ్ చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి మనకు ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఇవి వచ్చేసి నాకు తెలిసి ఇవి స్పాంజెస్ అనుకుంటా, దీనికి అటాచ్ చేసి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో మెయిన్ ఐటమ్కి వచ్చేసి మనకు ఇదే అనమాట, ఎలక్ట్రిక్ క్లీనింగ్ బ్రష్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఉంది, ఇక్కడ ఛార్జింగ్ సి టైప్ ఛార్జింగ్ ఉంది. సో ఇది మనం పక్కన పెట్టి నెక్స్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. దీంట్లో చూసుకున్నట్టయితే ఇంకా యూఎస్బి కేబుల్ వచ్చింది, టైప్ సి అనమాట. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ ఇవన్నీ అయిపోయాక హుక్ చేసుకోవడానికి ఒక హుక్ వచ్చింది మనకి. దాంతోపాటు ఎవరైతే ఉండలేరో వాళ్ళ కోసం ఒక ఎక్స్టెన్షన్ రాడ్ వచ్చిందనమాట. దీన్ని మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. ఒకసారి మీకు ప్రోడక్ట్ అనేది ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మీకు నేను ఈ ప్రోడక్ట్ అనేది ఒకసారి డివైస్ ఆన్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పవర్ బటన్ ఉందన్నమాట. ఆన్ చేయగానే మనకి ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్తో పాటు స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోసారి మనం ప్రెస్ చేసినట్టయితే సెకండ్ లెవెల్, ఇది స్లోగా తిరుగుతుంది అనమాట. అంటే అంత ఫోర్స్ రాదు, మీడియం లెవెల్తో తిరుగుతూ ఉంటుంది. సో చూడొచ్చు. ఇప్పుడు మనం దీనికి అటాచ్ చేసి ఆన్ చేసి నేను మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి రౌండ్ బ్రష్ అనమాట. ఇది నేను మీకు ఒకసారి అటాచ్ చేసి చూపిస్తాను. సో ఇది అటాచ్ చేసిన తర్వాత మనం జస్ట్ ఒకసారి క్లిక్ చేయగానే ఆన్ అయిపోతుంది. సో చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా రొటేట్ అవుతుందో. చిన్నపిల్లలకి కొంచెం దూరంగా ఉంచండి, ఎందుకంటే ఇది చాలా షార్ప్ ఉంటుంది. సో ఇది మనం రిమూవ్ చేయాలనుకున్నా సరే చాలా ఈజీ అనమాట. జస్ట్ ఇట్లా పుల్ చేసి వచ్చేస్తుంది అనమాట. జస్ట్ పుష్ చేసేసరికి ఓపెన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి చిన్నది అనమాట. సేమ్ ఇందాక అది ఎట్లా పెట్టామో ఇది కూడా అట్నే ఫిట్ చేయొచ్చు. సో సేమ్ ఇది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది చిన్నది అనమాట బ్రష్, దానిగా సైజ్ చిన్నగా ఉంటుంది. సో దీంట్లో ఇవన్నీ వేరియస్ స్పాంజెస్ అనమాట. దీంట్లో డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో ఇట్లా అనగానే ఓపెన్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి సిలికాన్ స్పాంజ్, నార్మల్ స్పాంజ్, లైక్ టైల్స్, ఏమైనా స్మూత్ సర్ఫేస్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇవి వచ్చేసి మనకి ఎక్స్టెన్షన్ రాడ్ అనమాట. ఇది ఎవరైతే ఒంగలేపరో లేకపోతే మూలకుంటారో వాళ్ళ కోసం ఇది మనం ఎక్స్టెండ్ చేసి చూపించవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీనికైతే ఇది ఎలా అటాచ్ చేస్తామో సేమ్ ప్రాసెస్లో మనకి ఒక ప్యాడ్ ఉంటుంది అనమాట. ఇది దీనికి అటాచ్ చేసేసి డైరెక్ట్ మనం దీంట్లో వచ్చిన వెల్క్రో ఇంకా స్పాంజెస్ అన్నిటితో పాటు మనం అటాచ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్స్టెన్షన్ రాడ్ ఉంది. ఇది ఎలా వర్క్ అవుతుందో నేను మీకు ఒకసారి అటాచ్ చేసి నేను మీకు చూపిస్తాను. సార్ మనం ఈ ప్రోడక్ట్ ఆన్ చేసి చూద్దాం. దీని స్టిక్ వచ్చి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత పొడుగు ఉంటుందో చూడండి ఒకసారి. ఇట్లా కార్నర్ సర్ఫేస్లో కూడా ఈజీగా క్లీన్ చేస్తుంది అనమాట. సో ఇట్లాంటి మరకలు ఏమైనా ఉన్నా సరే మనం లిక్విడ్ కోసం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా ఇన్స్టాలో కామెంట్ అని పెట్టండి. మీకు డైరెక్ట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ వస్తాయి. సో ఈ ప్రోడక్ట్ ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇది వచ్చేసి ఆల్ ఇండియా డెలివరీ అవైలబుల్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ కొనాలనుకున్న వాళ్ళు ప్లీజ్ మెసేజ్ చేయండి. సో మరెన్నో ఇలాంటి ప్రోడక్ట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ముందు ఇలాంటి ప్రోడక్ట్స్ ఇంకా కొత్తవి చాలా వస్తూనే ఉంటాయి. సో సపోర్ట్ అస్.